देखो बेटे సభ్యు అందరూ వచ్చేస్తారా? ఓకే. అందరికీ మా కాలేజ్ కమిటీ వాళ్ళ తరఫు నుంచి మా మెంబర్స్ గురించి మీకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఏంటంటే మీరు అంటే పిలిచే వచ్చినారు, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒకసారి మీరు కాలేజ్కి వస్తున్నారు. అడ్మిషన్ గురించి కానీ కమిటీ గురించి కానీ మీకు ఆల్రెడీ అన్నీ తెలిసే విషయాలు. ఇక గట్టిగా ఓకే. ఏమి మా కాలేజ్ గురించి మీకు చాలా అన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే చాలాసార్లు వచ్చినారు, కమిటీలో పెట్టినారు, మీటింగ్లో పెట్టినాము. మీతో మీటింగ్లో ప్రెస్ మీటింగ్లో జరిగింది. ఇక్కడే కాలేజీలో అన్నీ మా కార్యకర్తలు అన్నీ మా కాలేజీ మొత్తం అన్నీ మీరు చూసినారు కూడా. చాలాసార్లు మీరు కూడా మా కాలేజీకి వచ్చినారు, ఇంటిని కూడా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ పొద్దు పేపర్లో వచ్చింది ఏమంటే కాలేజీలో 2 భాగాలని. నేను మీకు ఆల్రెడీ మీకు అన్నీ తెలుసు. మళ్ళీ నేను రిక్వెస్ట్ ఏమంటే నేను దాదాపు 203 నుంచి కాలేజీగా చైర్మన్గా ఉన్నా. అంటే 203 అంటే దాదాపు 20 సంవత్సరాలు 23 సంవత్సరాలు కాలేజీలో చైర్మన్గా ఉన్నా. మా కమిటీ మెంబర్స్ ఉన్నారు ప్రెసిడెంట్. అది ఎవరో వచ్చి కాలేజ్కు నేను సెక్రటరీ ప్రెసిడెంటు అని అంటున్నారు. అది అబద్ధం. కాలేజ్కు వాళ్ళకి ఏం సంబంధమే లేదు. కాలేజ్కు వాళ్ళు కాలేజ్ మెంబర్ కూడా కాదు. ఏమంటే ఓన్లీ ప్రెస్లో పేపర్లో ఒక చెప్పడం పోవడం అంతే తప్ప రికార్డెడ్ వాళ్ళు మా కాలేజీలో మెంబర్షిప్ కూడా కాదు. మీకు కావాలంటే మొత్తం దానికి ఆధారాలు మొత్తం నా దగ్గర రికార్డ్స్ కూడా ఉంది. ఈ డేట్స్ చూసుకోండి. 1999 1999 నుంచి అప్ టు డేట్ ఈ సొసైటీ రికార్డ్స్ డిఆర్తో సబ్మిట్ చేస్తాం. జనరల్ బాడీ 10 సంవత్సరాలు జరుగుతుంది. దాంట్లో కమిటీ మెంబర్స్ వస్తారు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ఎనీ అదర్స్ మెంబర్స్ వాళ్ళంతా మా రికార్డెడ్. ఇది ఇప్పటి నుంచి 99 నుంచి టిల్ డేట్ మొత్తం డేట్తో సహా గవర్నమెంట్తో రికార్డెడ్ సబ్ రిజిస్టర్ సంతకాలతో సహా ఉంది. కానీ ఎవరో వచ్చి నేను సెక్రటరీ, నేను 2 భాగాలు ఉంది, 2 కమిటీ ఉంది అంటే చెప్పడం అది తప్పు. అది లేదు. మనము దీనికి ముందు 94లో కాలేజ్ అడ్మిషన్ వచ్చింది. కాలేజ్ బాగా జరుగుతున్నది. మొన్న వరకు కాలేజ్ బాగా జరుగుతున్నది. ఇప్పుడు ఏమంటే కారణం ఏమంటే ఆల్రెడీ ఒక మండలికి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చేసింది. దీంట్లో ఖర్చు మాకు మైనస్ వచ్చింది. మా కాదు, ఎన్ని కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్కి ఎన్ని కాలేజ్కు మైనస్ వచ్చింది. ఎందుకు అందరూ గవర్నమెంట్ కాలేజ్కి పోతున్నారు. దాంట్లో మాకు కొంచెం ఇది అయింది. అందుకోసం మనం ఇది మాకు వేస్ట్ స్థలం ఉంది అక్కడ. ఇక్కడ చింతక మదీన ఉబ్బాపురంలో వేస్ట్ స్థలం. ఇది కాలేజ్ స్థలం. అది మాకు వేస్ట్ ల్యాండ్. అక్కడ ముందు అక్కడ కట్టాలనుకుంటే అక్కడ పెండింగ్. ఇది దానికి ఇంప్లిమెంట్ చేసినాం. మనం డెవలప్మెంట్ కోసం కాలేజ్ అమ్మింది వాస్తవము. దాని రికార్డు కూడా ఉంది. దీని రికార్డు కూడా ఉంది. నేను ఒక్కడే అందరూ సంతకాలు పెట్టి అగ్రిమెంట్ ఫార్మాలిటీస్ మొత్తం A to Z ఉంది. ఫస్ట్ అమ్మింది బివి సుధీర్, ఎవరో టీడీపీ అని అన్నాడు కదా, శ్రీనివాస కొడుకు, మా కోచ్ కాలేజ్ శ్రీనివాస కాలేజ్ ఆయన కొడుకు బివి సుధీర్కి ఫస్ట్ అమ్మింది ఆయనకే. ఆయన వచ్చి డబ్బులు కూడా అడ్వాన్స్ ఇచ్చాడు. అగ్రిమెంట్ కాపీ ఉంది అన్న దగ్గర రికార్డ్స్ ఉంది. అమ్మినాం. ఎప్పుడు వేస్ట్, మా స్థలం వేస్ట్ స్థలం. మళ్ళీ ఆయన వచ్చి వద్దులే కాదా, నాకు అది వద్దులే, నేను అంత డబ్బు నా దగ్గర లేదు, నాకు డబ్బు రిటర్న్ ఇచ్చేయండి అని. సరే మనం వేరే వాళ్ళకి పెట్టినాం, అందరికీ పెట్టాం. అంటే ఈ నాకు పెట్టలే, వానికి పెట్టలే, అందరూ వచ్చినారు. వ్యాపారం వాళ్ళది. నాకు టీడీపీ కానీ, వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ వాళ్ళకు మాకు సమయంలే. మనం ఏమి స్థలం అమ్మాలనుకుంటాం అంతే. మనం అమ్మినాం. కానీ రవిరెడ్డికి అమ్మినాము, వాళ్ళకు అమ్మినా, అది తప్పు. మాకు ఎవరు పార్టీ డబ్బులు ఇస్తారో వాళ్ళకి అమ్ముతాము. అది సొసైటీ తరఫుచి మనం అందరూ రికార్డ్స్ తీసుకొచ్చి ఆర్డర్ ఏది ప్రిన్సిపల్ సెక్రటరీ మాకు లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ కూడా ఉంది ఇలాగ
ఇచ్చి మీ స్థలం అమ్మి దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని రాసిచ్చాడు. అప్పుడే మనం అమ్మింది ఎప్పుడు 18లో 2018లో మాకు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత మనం అమ్మింది వాస్తవం. అది అమ్మడంలో ఆయన సుధీర్ వద్దన్నాడు. అప్పుడు మనం వేరే వాళ్ళకి మాట్లాడి వేరే చేస్తే మొదలు ఈయన వచ్చాడు. ఎవరు పార్ట్నర్షిప్ వాళ్ళు వచ్చి మాకు ఎవరైనా మాకేం మా స్థలం చూసుకోవాలా, మాకు డబ్బు ఇవ్వాలా అంతే మా కోరిక, కానీ వీళ్ళకు మాకు ఏం సంబంధం లేదు. మనం అమ్మినాం వాస్తవము, ఒక పద్ధతిగా అమ్మినాం. ఇది సొసైటీ ల్యాండ్, అది డీకేటీ కాదు, పట్టా ల్యాండ్. గ్యారంటీగా చెప్తాను, రికార్డ్తో సహా చెప్తాను, పట్టా ల్యాండ్ మాది. డీకేటీ కానీ పొరంపు కానీ లేదు, అక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదు. ఒరిజినల్ పట్టా ల్యాండ్ మాది. దాంట్లో మనం అందరూ కలిసి కమిటీ మెంబర్స్ మొత్తం 19 మంది సంతకాలు పెట్టి ఆధార్ కార్డుతో వచ్చి ఫోటోలు తీసి అన్ని రికార్డుతో జనరల్ బాడీలో పెట్టి ఎగ్జిక్యూటివ్ కమిటీలు పెట్టి అన్నీ ఒకసారి కాదు 2-3 సంవత్సరాలు పెట్టిన తర్వాత అమ్మింది. అది అమ్మిన తర్వాత దీనికి ముందు మీరు వచ్చారు, దీనికి బౌండరీ వాళ్ళు ఉందా? లేదు కదా. ఇప్పుడు ఏముంది, బౌండరీ వాళ్ళు కట్టాం, పక్కన రూమ్స్ కట్టాం, పిల్లలకు క్లాస్ రూమ్స్ అక్కడ మీరు చూడండి, చూసాం మీరు కాల్ ఫోటో ఎత్తండి. పిల్లలకు క్లాస్ రూమ్ కట్టాము, పిల్లలు ఆడేదానికి అంతా స్పోర్ట్స్ అన్నీ రెడీ చేసినాం. ఇప్పుడు అమ్మిన తర్వాత అది చేసింది, కానీ దాని ముందు ఏం లేదు, ఉత్త కంపలే. ఎక్కడ మీకు బిల్డింగ్ కట్టాం, పైన కూడా కట్టాము, ఇదంతా డెవలప్మెంట్ చేసాం. డెవలప్మెంట్ కోసమే మనము అమ్మింది, అది వాస్తవము. అంతే తప్ప మిగతా ఎవరో ఉన్నారు. ఇది అమ్మిన తర్వాత కొంతమంది వచ్చారు, మాతో బ్లాక్ మెయిల్ అడిగినారు, డబ్బులు అడిగినారు. మాకు ఇది సార్ మనం ఇది చేస్తారంటే మీకు ఒక లెటర్ ఇచ్చి సొసైటీలో పెడతాము రిజిస్టర్ ఎట్లా చేశారు. మనం మీలే లేదు, మనము అమ్మిన తర్వాత కోర్టు కూడా వేశాడు ఆయన. కోర్టు నుంచి కూడా వేశాడు. కోర్టు నుంచి ఇనిషియల్ తీసుకొచ్చి ఏమన్నాడు, ఇది అమ్మకూడదు మీరు అది అని రాశాడు. దీన్ని రికార్డ్స్ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. ఎవరు జనరల్ ఆయన సబ్ రిజిస్టర్ పైన డిఆర్ పైన వేశాడు, ఆయన కంటెంప్ట్ కోర్టు వేశాడు, ఇది అమ్మినారని. కానీ ఈ ఆర్డర్ మాకే వచ్చింది. అదే ఆర్డర్ కాపీ చూసుకోండి. మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఏం స్వామి మీకేం సంబంధం, మీరు ఎందుకు దాంట్లో తర్వాత లేదంటే బ్లాక్మెయిల్, వేరేదేం లేదు, బ్లాక్మెయిల్ తీసుకున్న తర్వాత రాజుగా సర్టిఫికేట్ ఇది కోర్టు నుంచి నంబర్ కూడా చెప్తా అయినా కదా 2915/2025. ఇంకోటి నెంబర్ వచ్చి 2915/025. ఇది ఆర్డర్ కాపీ వచ్చింది మాకు, కోర్టు నుంచి ఆర్డర్ కాపీ తీసుకొచ్చినాం. ఎవరిపైన కండెంప్ట్ కూడా వేశాను కదా ఇల్లు, దాని మీద ఆర్డర్ కాపీ విడ్రా అయినా, వాళ్ళు విడ్రా అయినారు, మాట్లాడితే విడ్రా అయినారు. అది కంటిన్యూ చేస్తే మనం రిజిస్టర్ చేసి ఇచ్చినాం. అంతేకాని మనము ఇంకో కమిటీ ఉంది, దానికి ఇంకో వాళ్ళు ఉన్నారు, అది అబద్ధం. మా కాలేజీలో అట్లా ఏమి ఉండదు. కాలేజ్ మెంబర్స్ మనం ఉన్నాం, ముందు నుంచి ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం. మా కమిటీలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు మా మెంబర్స్. నేను ఒక్కటే కాంగ్రెస్ వైసీపీ అట్లా ఏం లేదు, దాంట్లో వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మాకు మనం ఏం చేయాలా, సర్వీస్ చేయాలా. ఎవరికి? మా పిల్లలకు ఎడ్యుకేషన్లో సర్వీస్ చేయాలి. అందుకోసం మనం కమిటీలో మాకు పార్టీకి సమయంలే, ఏ పార్టీ కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ ఎవరు మాకు సమయంలే. మా కమిటీ ఎట్లా జరగపాలా, దీనికి ఎట్లా డెవలప్మెంట్ చేయాలా, దీనికి ఎట్లా మనము దాని తప్ప మాకు వేరే దాంట్లో మనం జోక్యం చేసుకోము. పార్టీకి మాకు ఏం సంబంధం లేదు. మా మొత్తం రికార్డ్స్ A to Z చెప్తున్నాను, ఆధార్తో సహా. మీకు ఏదైనా డౌట్ అంటే అడగండి, నేను రికార్డ్ అన్నీ చూపిస్తా. స్టార్టింగ్ నుంచి అప్ టిల్ డేట్ వరకు మీకు ఏఎస్ఐటీ కావాలా చూపిస్తా, ఎస్బిటిటీ కావాలా చూపిస్తా, పిఎఫ్ కావాలన్నా చూపిస్తా, బ్యాంక్ స్టేట్మెంట్ కావాలని చూపిస్తా, ఇది అకౌంటెంట్ చార్టెడ్ అకౌంట్ మనం ఇది అది కూడా కావాలని చూపిస్తాం. దాంట్లో మాకు ఎట్లాది ఏం లేదు. దేవుని దేవుళ్ళ మనం బాగా జరుగుతున్నది. ఏమంటే అడ్మిషన్ లేదు, ఇంకా మనం వేరే డెవలప్మెంట్ చేయాలా, దానికి ఇంకోటి మనం ఇది చేయాలా ప్లాన్ చేస్తున్నాం. నర్సింగ్ కాలేజ్ కానీ, ఇలాంటి బీఈడి కాలేజ్ కానీ, డెంటల్ కాలేజ్ కానీ మా వరకు ట్రై చేస్తున్నాం.
ఈ మధ్యలో ఈలో ఓరు వచ్చి ఒక పాంప్లెట్ వేసేయడము, ఒక లెటర్ ప్యాడ్ రాసి ఇది తెచ్చేయడం, అది తప్పు. ఇది వాళ్ళకు మాకు ఏం సంబంధం లేదు, మా సొసైటీకి అనగా ఏం సంబంధం లేదు. వాళ్ళు మా కాలేజ్ మెంబర్ కూడా కాదు. ఇంకోటి విషయం, మా కాలేజ్ మెంబర్లో ఎవరికి మెంబర్ ఉంటాడో వాళ్ళకి హక్కు ఉంటుంది. మీరు వచ్చారు వాళ్ళు వచ్చి అడిగితే అది అట్లా ఉండదు. మా మెంబర్షిప్ ఉంటుంది. మా మెంబర్షిప్ నెల డబ్బులు కట్టాలి ఆయన. దానికే వాల్యూ. దాని తర్వాత ఎవరికి వాల్యూ లే. ఆ వాల్యూ ఉన్న వాళ్ళే మాకు ఎట్లన్నా అడుగుతాం, ఏం చేశారు ఏంది అని డీటెయిల్స్ అడిగితే దానికి జవాబు ఇస్తాం అంతే. ఎవరో పోతున్న వాళ్ళు వచ్చి అడిగితే మా దానికి బీపు ఏమంటే చైర్మన్తో మాట్లాడాలి అంతే తప్ప, కరెస్పాండెంట్ మాట్లాడేది అంతే తప్ప వేరే వాళ్ళు మాట్లాడడానికి ఛాన్సే లేదు. మా మెంబర్స్ ఫుల్ పవర్స్, జనరల్ బాడీకి ఫుల్ పవర్స్. వాళ్ళు ఏం చెప్తే అదే డిసైడ్. వాళ్ళే ప్రతి సంవత్సరం ఎలక్షన్ జరుగుతుంది, దాన్ని రికార్డ్స్ ఉంటుంది, సబ్మిట్ చేస్తాం డిఆర్కు. మళ్ళా అన్నీ చేసిన తర్వాత మాకు రివ్యూలు వస్తుంది. అది ఈ కాపీ మీకు చూపించినాం కదా, ఇదే రివ్యూ కాపీ మొత్తం. ఇది 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 టిల్ డేట్ ఎప్పుడు వరకు. ఇంకోటి ఇది 89లో ఫస్ట్ రిజిస్టర్ సొసైటీ. ఇది ఫస్ట్ రిజిస్టర్ సొసైటీ ఎప్పుడు స్టార్టింగ్లో. దాని తర్వాత ఇది ఎప్పుడు 91 నుంచి 2030 వరకు. దీని తర్వాత అదే 16 వరకు. దాని తర్వాత 2021కు. దాని తర్వాత 22-23. దాని తర్వాత 20. దీని తర్వాత ఇది కూడా రీసెంట్లీ సొసైటీ రిజిస్టర్. నేను మీరు చెప్పంత కాదు కదా, డిఆర్ దగ్గర సబ్ రిజిస్టర్ దగ్గర మొత్తం రికార్డ్ సబ్మిట్ చేసిన తర్వాత ఇది. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి మాకు సొసైటీ మాది అంటే మాకు ఎంత బాధ అవుతుంది. మనం దాని కాలేజీ మెంబరు, సెక్రటరీవో, ప్రెసిడెంటో నేను ఏదో అంటున్నాడు, అది తప్పు. కాలేజ్కు మాకు వాళ్ళకి ఎట్లాంటి సంబంధం లేదు. నేను ముందు కూడా చెప్తున్నాను, ఆల్రెడీ మీకు తెలిసే విషయాలు. ఎందుకంటే ఆల్రెడీ మీరు మా కాలేజ్ చాలాసార్లు వచ్చినారు, చూసినారు. ప్రోగ్రామ్స్ జరుగుతున్నది ఇక్కడ. కాలేజ్ డే జరిగింది, ఇది చూసారా, నేనే చాలా తీసుకోదా పర్సెస్ డే జరుగుతుంది ఇక్కడ. పిల్లలకు వాటర్ పట్టడం జరుగుతుంది. ఇంకోటి 15 ఆగస్టుకు ఫ్లాగింగ్ మాకు జరుగుతుంది. రికార్డ్స్ ఫోటో ఉంది మా దగ్గర, రికార్డ్స్ ఉంది. మళ్ళీ 26 జనవరి కూడా మనము ఫ్లాగ్ జరుగుతుంది. అది రికార్డ్స్ మాకు ఉంది కదా అన్ని. పిల్లలతో సహా ఉంది మాకు రికార్డ్స్ ఏమి. కానీ ఎవరో వచ్చి మాకు చెప్తే మాకు చాలా ఇబ్బంది. పేపర్ చూసినా ఇది ఏంటి నాయన అది పద్ధతి, అట్లా చేయడం ఎట్లా? ఒక ఎడ్యుకేషన్లో అట్లా చేస్తే చాలా మైనస్ వస్తాయి కదా మా పిల్లలకు. కాలేజ్ అడ్మిషన్ రాదు కదా మాకు ఇట్లా చేస్తే. అంటే కాలేజ్ మనం కూడా ఇప్పుడు మా మదీనా కాలేజ్ ఇట్లా బంద్ చేసాం, ఇట్లాకి మనం కూడా బంద్ చేయాలేమో. అట్లా జరుగుతుంది మా కాలేజీలో, నాకు తెలిసే విషయం. వాళ్ళు బంద్ ఎవరు చేశారో వా మనుషులే మా కాలేజీ పైన పడ్డారు. ఎవరులే అక్కడ ఎవరు బంద్ చేశారు కాలేజ్కు వాళ్ళే ఇప్పుడు ఈ కాలేజ్ పైన పడ్డారు. అంటే వాళ్ళు కాలేజీ రావడము, డెవలప్మెంట్ చేయడము, పిల్లలు వేస్తాము, జీవితం నాశనం చేయడం వాళ్ళ పని ఏమో. ఎందుకంటే ఎన్ని పిల్లలు చదువుతీ బీటెక్స్ అది ఎక్కడెక్కడ ఉన్నారు పొజిషన్లో వాళ్ళు. మా పిల్లలు ఎక్కడ ఫారిన్స్లో ఎంతమంది ఉన్నారు. అప్పుడప్పుడు మా కాలేజ్కి వచ్చి చెప్తారు, సార్ మీ పుణ్యం సార్, మనం ఈ లెవెల్లో ఉన్నాం సార్, ఈ పొజిషన్లో ఉన్నాం సార్, హాయిగా ఉన్నాం సార్ అని. మాకు ఎంత తృప్తి అవుతుంది మా పిల్లలు చదివినారు మా కాలేజీలో. కానీ ఇట్లా చేస్తే మాకు చాలా బాధ కనిపిస్తుంది సార్. ఇది అది తప్పు, అది చెప్పడం వాళ్ళు. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి నాకు, నేను దానికి చెప్పేదానికి ఇస్తాను. ఇంకోటి మీరు ఇంకోటి పేపర్ చూసినామంటే స్థలం అమ్మింది వాస్తవమే, పద్ధతిగా అమ్మాం, దాంట్లో ఎట్లా ఏం లేదు. మీటింగ్లు పెట్టినాం, జనరల్ బాడీలో పెట్టినాం, మళ్ళీ మీటింగ్లో పెట్టినాం, మళ్ళీ జనరల్ బాడీ 3 సంవత్సరాలు డిస్కస్ చేసిన తర్వాత ఫస్ట్ అమ్మింది సుధీర్కి, బీవీ సుధీర్కి అమ్మినాం.
సుధీర్ వచ్చి వద్దు అంటే మళ్ళా వేరే వాళ్ళు ట్రై చేస్తారు. వచ్చారు, చాలామంది వచ్చారు. వైసీపీ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద గుడ్డ వాళ్ళు వచ్చారు బసవరం కోసం అమ్మిది అనుకుంటే అందరూ వస్తారు. పొద్దుటి నుంచి వచ్చారు, కడప నుంచి వచ్చారు, చూశారు. వాళ్ళకు మాకు రేట్ కుదరలే, ఈయనకు రేట్ కుదిరింది, ఇచ్చేసాం అంతే. అంతే తప్ప వేరేది ఏం మన వాళ్ళు గ్రూపు వీళ్ళు గ్రూప్ అట్టా మా దాంట్లో లేదు. మా కమిటీ మెంబర్స్లో గ్రూపిజం లేదు. ఏం చెప్తే మా కమిటీ ఏం డిసైడ్ చేస్తే అదే, మా జనరల్ బాడీ ఏం చెప్తే దానిపైన అదే. అలా ఎమ్మెల్యే ఉండొచ్చు, మినిస్టర్ ఉండొచ్చు, ఇంకో ఆయన ఉండొచ్చు, మాకు దాంట్లో మనం జోక్యం తీసుకోవాలి. మాకు సంబంధం లేదు. అది పొలిటికల్ మాకు కాలేజ్ వద్దు. మనం హాయిగా ఉన్నాం, గడుపుతున్నాం, పిల్లల జీవితం నాశనం చేయకూడదు. అట్లా చేస్తే కాలేజ్ బంద్ అయిపోతాయి. బంద్ చేస్తే ఎవరికి లాసు? పిల్లలకి లాస్, మాకు లాస్ ఉండదు. పిల్లలు వాళ్ళ జీవితం నాశనం అయిపోతాయి. అట్లా చేయొద్దు అని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉండి అడగండి, దానికి జవాబు నేను ఇస్తాను. మీకు డౌట్ ఏంటని అడగండి సార్, దానికి ఖచ్చితంగా జవాబు ఇస్తాను.